నిపుణులైన మా ఫ్యాకల్టీ అందించే కెరియర్ గైడెన్స్ వీడియోస్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి S&S యాప్. ఈ యాప్ మీ చెంత ఉంటే ఇక మీ భవిష్యత్తు బంగారుమయం. కాంటాక్ట్ 8070555577. Hello all, this is Anirudh Billa and welcome to S&S Publications. ఇవాళ మీకు ఒక గుడ్ న్యూస్ చెప్దాం అనుకుంటున్నా అండి. ఆ గుడ్ న్యూస్ ఏంటి అంటే నిన్న మొన్న మీకు చెప్పా కదండి, బుక్స్ టెట్ వాళ్ళకి బుక్స్ రిలీజ్ అయ్యాయి కదా, అవి ఫుల్గా సేల్ అవుతున్నాయండి. అండ్ ఇప్పుడు అవి లిమిటెడ్ బుక్స్ మాత్రమే ఉన్నాయి. సో మీరు ఏం చేయాలంటే అవి మీ సిటీస్లో ఉన్న బుక్ సెంటర్స్లో కానీ ఆర్ మన దగ్గర మీకు వెబ్సైట్ ఇచ్చాం కదండి, ఎస్ ఆన్లైన్ బుక్స్ది, ఆ వెబ్సైట్ కానీ ఆర్ థర్డ్ ఆప్షన్ కింద మన వీడియో కింద స్క్రోల్ అవుతుంది చూసారా నెంబర్స్కి, ఆ నెంబర్స్ కన్నా కాల్ చేయండి. సో ఎవరు కూడా మిస్ అవ్వద్దండి. మీరు చూడండి బుక్ ఎలా ఉందో, దాని క్వాలిటీ ఎలా ఉందో. ఎందుకంటే చాలామంది ఎక్స్పర్ట్స్ పెట్టి మన పబ్లికేషన్స్ వాళ్ళు రిలీజ్ చేస్తున్నారు. ప్లస్ కొత్త సిలబస్లో బుక్స్ చాలా రేర్ అండి మన మార్కెట్లో దొరకడం. సో మీకు ఎగ్జామ్కి ఎలా అయితే యూజ్ అవుద్దో అలానే క్రియేట్ చేసాం. ఓకేనా? ఐ హోప్ యూ విల్ ఆర్డర్ టుడే. సో ఇవాళ మన కరెంట్ అఫైర్స్లో చాలా విషయాలు జరిగాయండి. అండ్ ఇవాళ చూసినట్టయితే మీరు న్యూస్లో ఏమైందండి, మన ఇస్రో లాంచ్ చేసిన శాటిలైట్ సడన్గా ఫెయిల్ అయిందండి. ఫెయిల్ అంటే న్యూస్ పేపర్ వాళ్ళు అలా రాస్తారు ఫెయిల్ అని, బట్ మనం దాన్ని ఫెయిల్యూర్గా తీసుకుంటామా? తీసుకోము. అదొక లెర్నింగ్ ఎక్స్పీరియన్స్. సో ఇవాళ మన కరెంట్ అఫైర్స్తో పాటు మనకి మోటివేషన్ కూడా ఇస్తుంది ఆ న్యూస్. సో బిఫోర్ దట్ లెట్ us రీడ్ టుడేస్ కామెంట్స్. అద్భుతమైన కామెంట్స్ వచ్చాయండి. ఆన్సర్స్ మాత్రం అందరు పర్ఫెక్ట్గా పెడుతున్నారు. ఐ రియల్లీ అప్రిషియేట్ యూ. అండ్ కొత్తగా సబ్స్క్రైబర్స్ వచ్చారండి మన ఛానల్కి, వాళ్ళు రోజు మెసేజ్ అండ్ కామెంట్స్ చేస్తున్నారు. ఇట్ ఈస్ వెరీ మచ్ వర్ది అని అంటున్నారు. చూద్దాము కామెంట్స్ చూద్దాము. ఎవరైతే నిన్నటి వీడియో చూడలేదో, ఇది నిన్నటి వీడియో అండి, నిన్నటి వీడియో కంపల్సరీగా చూడండి. చాలా ఇంపార్టెంట్ ఈవెంట్స్ డిస్కస్ చేయడం జరిగిందండి. ఎగ్జామ్కి డైరెక్ట్ క్వశ్చన్స్ వస్తే దానిలోంచి వచ్చే అవకాశం ఉంది కాబట్టి చూడండి. సో ఇవాళ మనం కామెంట్స్ చదువుదామండి, ఇంపార్టెంట్ కామెంట్స్. సో ఫస్ట్ కామెంట్ వచ్చి చూడండి, బయో ప్రపంచం అజయ్ MNR గారు అంట ఏమంటున్నారంటే, సార్ క్లాస్ ఇస్ సో ఇన్ఫర్మేటివ్, థ్యాంక్ యూ అండి. కార్బన్ బేస్డ్ ర్యాపర్, AI ఇన్నోవేటివ్ టెక్నాలజీ అండ్ వారం ప్లిక్స్ ఆర్ సో ఇంట్రెస్టింగ్, థ్యాంక్ యూ, కీప్ డూయింగ్ అంటున్నారు. సో మనం ఏం చేసామండి నిన్నటి నుంచి, మీకు ఏదే టాపిక్ నచ్చిందో అది కామెంట్ చేయండి, ప్లస్ క్విజ్లో ఇచ్చే క్వశ్చన్స్ కామెంట్ చేయండి, ప్లస్ క్లాస్ ఎలా ఉందో కామెంట్ చేయమన్నాం కదా. సో ఇలా అన్నీ కలిపి కామెంట్ చేస్తున్నారు. చూద్దాం. త్రినాథ్ గారు చూడండి, తినకి ఆన్సర్ పర్ఫెక్ట్గా చెప్పారు. ఆన్సర్ ఎస్, రామ్ ప్రసాద్ బిస్మిల్ ఇది ఆన్సర్, చాలా బాగా చెప్పారు. రమేష్ నాయక్ గారు అయితే అన్ని క్వశ్చన్స్ ట్రై చేశారండి. ఐ షుడ్ అప్రిషియేట్ యూ. శ్రీదేవి గారు యాజువల్గా ఏమంటున్నారంటే, గ్రేట్ సార్, రియల్లీ అమేజింగ్ క్లాస్, ఐఎమ్ యూస్ టు వాచింగ్ యువర్ వీడియోస్ డైలీ వితౌట్ ఫెయిల్. తను రెగ్యులర్గా చూస్తున్నారంట అండి. థ్యాంక్ యూ సో మచ్. మన సబ్స్క్రైబర్స్ చాలామంది అయితే రెగ్యులర్గా కంప్లీట్ చేస్తున్నారు. అది మీకే బెనిఫిట్. రేపొద్దున మీరు వేరే ఆస్పిరెంట్ కంపేర్ చేస్తే మీకు వాళ్ళకంటే ఎడ్జ్ ఉంటుంది. ఎందుకంటే డైలీ వీడియోస్ చూడడం వల్ల ఏమైందంటే మీకు స్టెప్ బై స్టెప్ బిల్డ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇవాళ న్యూస్లో మన GSLV ఫ్లాప్ అయింది ఆర్ ఫెయిల్ అయింది అనుకుంటాం కదా, నెక్స్ట్ టైం చేసినప్పుడు మీకు ఆ కనెక్టివిటీ ఉంటుంది. ఓహో అప్పుడు ఫెయిల్ అయింది, ఇప్పుడు వెళ్ళింది, అసలు ఏంటి GSLV అంటే ఏంటి అనేది మీకు పర్ఫెక్ట్గా గుర్తుంటుంది. సడన్గా న్యూస్ చూసిన వాడికి టెంపరీ మెమొరీ ఉంటుంది. మీకు కావాల్సింది ఏంటి, ఎగ్జామ్ అయ్యే వరకు గుర్తుండాలి. కాబట్టి ఇలా చేయాలి. నెక్స్ట్ చూడండి, సత్య గారు చెప్తున్నారు, థ్యాంక్ యూ సత్య గారు, నైస్. త్రినాథ్ గారు ఎస్, ముగ్గురు గురించి పెట్టారండి, సో మచ్, సూపర్ నైస్. అండ్ సుల్తానా గారు మెసేజ్ చేశారు, స్పైస్ అండ్ నైస్ డైలీ కామెంట్ చేశారు, థ్యాంక్ యూ. అండ్ శివరాధ గారు ఎస్, అన్ని ఆన్సర్కి క్వశ్చన్స్కి ఆన్సర్ పెట్టారు. మళ్ళీ త్రినాథ్ గారు వచ్చారు, అరుణ గారు ఆన్సర్ చేశారు, శివ బొగ్గు రెగ్యులర్ అండి. రామ్ సుధాకర్ RS ట్యూటోరియల్స్ ఎస్, కలెక్టింగ్ గుడ్ ఇన్ఫర్మేషన్ ఎస్, ఎందుకంటే చాలా న్యూస్ పేపర్లోంచి కలెక్ట్ చేసి మీకు ఫ్రీగా అంటే మీకు ఎలాంటి ఎఫర్ట్ పెట్టకుండా జస్ట్ వీడియో వాచ్ చేసే నాలెడ్జ్ వచ్చేలాగా మేము చేస్తున్నామండి. ఝాన్సీ గారు రెగ్యులర్ కామెంటర్, రాజు రెగ్యులర్ కామెంటర్ అండి. త్రినాథ్ గారు మళ్ళీ మెసేజ్ చేశారు, నైస్. జైనవి గారు మెసేజ్ చేశారు, శివకుమార్ గారు మెసేజ్ చేశారు, గాయత్రి గారు అండ్ బాబ్జీ సిర్లు గారు క్లాసెస్ బాగున్నాయంట, ప్లస్ ఆన్సర్స్ పెట్టారండి. కొత్త సబ్స్క్రైబర్స్కి మళ్ళీసారి వెల్కమ్ చెప్పండి. అండ్ రమావత్ మంత్రి నాయక్, హీజ్ ఏ ఎక్సలెంట్ సబ్స్క్రైబర్ అండి, రెగ్యులర్ అసలు మిస్ అవ్వకుండా ఆన్సర్ చేస్తారు. మీరు వీడియో చూస్తున్న మీరు ఇప్పటివరకు కామెంట్ చేయకపోతే రేపటి నుంచైనా కామెంట్ చేయండి. సింపుల్, ఎప్పుడో అప్పుడు స్టార్ట్ చేయాలి కదా మనం, రేపే స్టార్ట్ చేయండి, ఇవాళ వీడియోతో స్టార్ట్ చేయండి. విఆర్ క్రియేషన్స్ చేశారు, బాలసుందర్ గారు, స్వప్న గారు,
ఏమంటారంటే గుడ్ ఈవినింగ్ సార్, వీక్ అంతా జరిగిన క్లాసెస్ను మళ్ళీ ఒకరోజు ఎక్స్ప్లెయిన్ చేసి క్వశ్చన్స్ ఇవ్వండి సార్ అంటే సో మొత్తం కలిపి చెప్పమంటారు కన్సల్టేటెడ్గా. ఎస్, కింద కామెంట్ చేశారు సూపర్ అక్క, గుడ్ ఐడియా అన్నారు. మేబీ చూద్దామండి, అది ఫ్యూచర్లో పాసిబుల్ అయితే మేబీ మన టీం ఓకే అంటే వాళ్ళ సజెషన్స్ కూడా చూడాలి కదా, ఏది కరెక్ట్ అనిపిస్తే అది చేస్తాము. మీరు అడిగినందుకు థ్యాంక్ యూ. అండ్ మీ సజెషన్స్కి కూడా రమావత్ చేశారు. అండ్ వరలక్ష్మి గారు రెగ్యులర్ కామెంటర్ అండి. షేక్ గారు, సత్య గారు, మళ్ళీ బయోప్రపంచం గారు మళ్ళీ చేశారు. స్వప్న, త్రినాథ్, వరలక్ష్మి గారు వరుస కామెంట్ చేశారు. ఎస్, అభినేష్ రేయన్ వచ్చాడు, తన ఆన్సర్ ఇచ్చాడు. వరలక్ష్మి గారు, అభినేష్ రేయన్, శశి కూడా ఫస్ట్ డే నుంచి అండి, డే 1 నుంచి మన కరెంట్ అఫైర్స్ స్టార్ట్ అయిన డే నుంచి కూడా మెసేజ్ చేస్తున్నారు. అజయ్ గారు మెసేజ్ చేశారు, అజయ్ గారు వరుసగా మెసేజ్లు ఉన్నాయి. శశి, బాలాజీ, శశి, మనోహర్ గారు, ఎన్ వరలక్ష్మి గారు, శశి, అభినయ్ శరణ్, శశి. ఎస్, సూపర్ అండి, అమేజింగ్ కామెంట్స్. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఇప్పటివరకు కామెంట్ చేయని వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి. ఇవాళ కామెంట్ చేయడం వల్ల చెప్పే కదా బెనిఫిట్ ఏంటో, మీకు ఆన్సర్ కంపల్సరీ గుర్తుంటుంది. ఇప్పుడు ఈ కామెంట్ చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు చూసారా, వాళ్ళకి కామెంట్ చేయడం వల్ల తేడా ఏంటంటే వీళ్ళు టైప్ చేయడం వల్ల గుర్తుంటుంది, మీకు మర్చిపోయే ఛాన్సెస్ ఎక్కువ. మీరు మర్చిపోతారని నేను చెప్పట్లేదు, బట్ మర్చిపోయే ఛాన్స్ ఎక్కువ. సో లెట్ us గెట్ ఇన్ టు టుడేస్ కరెంట్ అఫైర్స్. చూద్దాం ఇవాళ ఏవేవి అద్భుతాలు జరిగాయో. ఎస్ అండి, బిఫోర్ దాట్ ముందు కదా మన క్విజ్కి ఆన్సర్ తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి. చాలామంది కరెక్ట్ ఆన్సర్స్ పెట్టారు, బట్ పొరపాటున ఎవరన్నా తప్పు పెట్టినా సరే, తప్పుగా వేరే ఆన్సర్ అనుకున్నది రాంగ్ అవుద్ది. కాబట్టి నేను క్వశ్చన్ చదివి వెంటనే ఆన్సర్ పెడతానండి, ఆప్షన్స్ ఎక్స్ప్లెయిన్ చేయకుండా. కొంచెం క్విక్గా వి షుడ్ స్టార్ట్ అవర్ సెషన్. సో ఇక్కడ చూడండి, ఇటీవల రైల్ మదర్ టోల్ ఫ్రీ నెంబర్ ఏది? సింపుల్ క్వశ్చన్. ఏంటంటే ఆన్సరు 139 పెట్టిన వాళ్ళందరికీ ఇవేనా అప్రిషియేషన్స్. నెక్స్ట్ చూడండి, COVID-19 ఇన్నోవేషన్ రిపోర్ట్లో భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత అండి? ర్యాంకు 32 అనేది భారతదేశం ర్యాంకు, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూడండి, ఇవియా ఐలాండ్ ఏ దేశంలో ఉందంటే అది గ్రీస్. ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం కదా వీడియోలో, ఆ వీడియో చూడని వాళ్ళంటే చూడండి కంపల్సరీ. చూసిన వాళ్ళు రైట్ ఆన్సర్స్ పెట్టారు. అండ్ ఎస్, ట్రైఫెడ్ ఏ మంత్రిత్వ శాఖకు చెందింది? ఆ నేమ్లోనే ఉంది ట్రైబల్ ఫెడరేషన్ అని. ఎస్, ట్రైబల్ అఫైర్స్ అంటే గిరిజన శాఖకు సంబంధించిన అది సంస్థ. నెక్స్ట్ చూడండి, ఆధునిక భారతదేశంలో కకోరి ట్రైన్ యాక్షన్లో ముఖ్యమైన వ్యక్తులు ఎవరు? ఎస్, అందరి ఫేవరెట్ టాపిక్ ఇది. దీని ఆన్సర్ వచ్చేసి రామ్ ప్రసాద్ బిస్మిల్ గారు. ఇది గుర్తుపెట్టుకోండి, ఎగ్జామ్లో వస్తే రామ్ ప్రసాద్ బిస్మిల్ గారు ఏ ఈవెంట్కి సంబంధించిన వ్యక్తి అంటే కళ్ళు మూసుకొని ట్రైన్ అని ఎక్కడ కనిపిస్తే ట్రైన్, రైలు ఇలాంటి ఆప్షన్ ఎక్కడ కనిపిస్తుందో దానిలో పెట్టేసేయండి. ఓకేనా? సో లెట్ us స్టార్ట్ టుడేస్ కరెంట్ అఫైర్స్. చూడండి, ఇక్కడ మీకోసం ఈ ఇమేజ్ పెట్టానండి, ఎందుకంటే మోర్ విజువల్ మెమరీ అనేది మీకు ఎప్పటికీ హెల్ప్ అవుతుంది. చూడండి, శాటిలైట్ లాంచ్ వెహికల్ GSLV, లాంచ్ ఆఫ్ GSLV F10 EOS-3 మిషన్. సో ఇక్కడ ఎగ్జామ్కి వచ్చే బిట్స్ ఏంటో మనం తెలుసుకోవాలి. ఓకేనా? ఆల్రెడీ ఏమైందంటే నిన్న నేను కూడా న్యూస్ ఛానల్లో చూశాను ఏం జరిగింది అనేది, బీబీసీలో కూడా వచ్చింది. సో ఎలా చూపించారంటే ఫస్ట్ 2 స్టేజెస్ వరకు సరిగ్గానే వెళ్ళిందండి, అందరూ వెయిట్ చేస్తున్నారు, కంట్రీ అంతా వెయిట్ చేస్తున్నారు, చూస్తున్నారు. సడన్గా 3rd స్టేజ్కి వచ్చరికి ఏదో తెలియని టెక్నికల్ ఫెయిల్యూర్ వల్ల కనెక్షన్ మిస్ అయిపోయి అది ఫెయిల్ అయింది. బట్ అంత మాత్రం చేతన ఇస్రోకి టాలెంట్ లేదా అంటే, మనకి ఎలాంటి చరిత్ర ఉందంటే 104 శాటిలైట్స్ తక్కువ ఖర్చుకి పంపించిన చరిత్ర ఉందండి. చంద్రయాన్ 1 సక్సెస్ఫుల్లే, చంద్రయాన్ 2 కూడా సక్సెస్ఫుల్లే కాదు. చంద్రయాన్ 2లో చిన్న ఒక 5% మాత్రమే మనకు సక్సెస్ కాలేదు. బట్ నెక్స్ట్ కంపల్సరీ చంద్రయాన్ 3 పక్కా వెళ్తాం. నెక్స్ట్ చూడండి, మార్స్ ఆర్బిటర్ మిషన్, అది కూడా మన సక్సెస్ఫుల్. ప్లస్ ఇంకోటి తెలుసా, గగన్యాన్ ఫస్ట్ టైం ఇండియా నుంచి మన ఓన్ లైక్ మన పీపుల్ని, మన ఆస్ట్రోనట్స్ పంపిస్తున్నామండి, అది కూడా సక్సెస్ అవుద్ది. ఇదేం ఫెయిల్యూర్ కాదండి, చిన్న టెక్నికల్ ప్రాబ్లం. అంటే ఎవరికి ఫెయిల్యూర్ అంటే ఇప్పటివరకు ఏం చేయలేనాడు అయితే ఫెయిల్యూర్, బట్ మనం చాలాసార్లు ప్రూవ్ చేసుకున్నాం. సో ఇవాళ మనము ఎలా ఇది ఇప్పుడు నేర్చుకున్నాం కదా, ఇది ఫెయిల్యూర్ కాదు, ఇది ఒక స్టెప్పింగ్ స్టోన్ అని చూడండి. నెక్స్ట్ వచ్చే లాంచ్ చూడండి, ఇంకా హైలైట్ ఉంటుంది. సో ఇప్పుడు మనం ఎగ్జామ్కి ఏం కావాలో చూద్దాం. ఓకేనా? ఎగ్జామ్కి ఎలాంటి క్వశ్చన్ అడుగుతారో చూద్దాం. సో ఇది ఎక్కడి నుంచి లాంచ్ చేశారండి? సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ నుంచి లాంచ్ చేశారు. అది ఎక్కడుందండి? శ్రీహరికోట. ఇది గుర్తుపెట్టుకోండి, శ్రీహరికోటలో ఇది ఒక ఐలాండ్ అండి. ఆ ఐలాండ్లో ఈ సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ అనేది ఉంటుంది. ఎందుకు ఐలాండ్లో ఉందంటే, ఈ స్పేస్ వెహికల్స్, ఈ లాంచ్ వెహికల్స్ ఉంటాయి సార్, అవి చాలా హీట్ని ప్రొడ్యూస్ చేస్తాయి. కొన్ని కిలోమీటర్ల వరకు చాలా వేడిని ప్రొడ్యూస్ చేస్తాయి. దానివల్ల ఏమైంది తెలుసా అండి,
అక్కడ ఉన్న చెట్లు కానీ అవి కానీ జీవాలకు ఎఫెక్ట్ అవుతాయి కదా. సో అందుకే వాళ్ళు సపరేట్ ఐలాండ్కి వెళ్ళిపోయి వీళ్ళందరూ కూడా ఒక సపరేట్ గ్యాలరీలో కూర్చొని వాళ్ళు చూస్తుంటారు అన్నట్టు. అప్పుడు విజిటర్స్ కూడా ఛాన్స్ ఇస్తారండి. సో ఏమైందంటే మీరు ఎగ్జామ్ గుర్తుపెట్టుకోవాల్సిన శ్రీహరికోటలో సతీష్ ధవన్ ఉంది. సో నేను ఏం పంపించారండి, అందరు కూడా రాకెట్ ఫెయిల్ అంటున్నారు కదా. ఏం పంపించారంటే ఎర్త్ అబ్జర్వేటరీ, ఇది కూడా గుర్తుపెట్టుకోండి ఎగ్జామ్లో, ఎర్త్ అబ్జర్వేటరీ. ఇప్పుడు మీరు చూస్తే శాటిలైట్స్ ఎన్ని టైప్స్ అండి, కమ్యూనికేషన్ శాటిలైట్స్ అని ఉంటాయి. కమ్యూనికేషన్ శాటిలైట్స్ అంటే ఏంటి, ఇప్పుడు మన టీవీ ఛానల్స్ ఇవన్నీ చూసావా, అవి కమ్యూనికేషన్ శాటిలైట్స్. ఇది వచ్చేది ఎర్త్ అబ్జర్వేటరీ, ఎర్త్ని అబ్జర్వ్ చేయడానికి, అంటే వెదర్ని చూడడానికి, మినరల్స్ చూడడానికి, అలా డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయండి అబ్జర్వేటరీలో. సో అది అన్నట్టు. సో ఇది జిఎస్ఎల్విలో ఎన్నోదండి, 14th. ఇది 14th శాటిలైట్. సో మీరు చూసినట్టయితే శాటిలైట్ అనేది ఇక్కడ పై భాగంలో ఉంటుందండి. ఇదంతా వచ్చేసి రాకెట్. ఇదే జిఎస్ఎల్వి అంటే జియో సింక్రనస్ లాంచ్ వెహికల్. మీకు ఇంకో అడిషనల్ పాయింట్ ఇవాళ చెప్తాను. జిఎస్ఎల్వికి పిఎస్ఎల్వికి తేడా చాలా మంది తెలియదు. పిఎస్ఎల్వి అంటే పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్. సో దానికి డిఫరెన్స్ ఏంటి అంటే, మీరు జిఎస్ఎల్వి పిఎస్ఎల్వి కనుక చూసినట్టయితే, జిఎస్ఎల్విలో లిక్విడ్, సాలిడ్, క్రయోజెనిక్ ఈ మూడు ఉంటాయండి. పిఎస్ఎల్విలో అవి ఉండవు. లిక్విడ్, సాలిడ్ అండ్ క్రయోజెనిక్ ఎందుకు వాడతారంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు దీనిలో లిక్విడ్ ఆక్సిజన్, లిక్విడ్ హైడ్రోజన్ వాడుతున్నారండి. అది లిక్విడ్ ఫామ్లో ఉన్నప్పుడు ఎక్కువ స్పేస్ చేసుకుంటుంది, సాలిడ్ ఫామ్ చేసినప్పుడు తక్కువ స్పేస్ చేసుకుంటుంది. రాకెట్కి ఎప్పుడైనా సరే దానికి వెయిట్ ఎంత తక్కువ ఉంటే అంత పుష్ ఎక్కువ ఉంటుంది అండ్ ఫ్యూయల్ కన్జంప్షన్ తక్కువ ఉంటుంది. అలానే క్రయోజెనిక్ అంటే ఏంటి తెలుసా, ఎక్స్ట్రీమ్ టెంపరేచర్స్ అంటే ఫుల్ కంప్లీట్ కోల్డ్, ఇంకా కంప్లీట్ కోల్డ్ అంటే మైనస్ డిగ్రీస్లో ఇంకా దాని వాల్యూమ్ అనేది తగ్గుద్ది, అందువల్ల అది వాడతారు. సో అందుకే జిఎస్ఎల్వి అనేది అడ్వాన్స్. అందరూ అంటారు పిఎస్ఎల్వి కంటే జిఎస్ఎల్వి గ్రేట్ అని, బట్ వాళ్ళకి తెలియదు దానిలో ఏముందండి. 3 స్టేజెస్ ఉంటాయి, లిక్విడ్, సాలిడ్ అండ్ క్రయోజెనిక్. ఇది ఇప్పటివరకు న్యూస్. మళ్ళీ ఏమైనా అప్డేట్ వస్తే మనం డిస్కస్ చేసుకుందామండి. చెప్పే కదా ఇందాక మనం ఎన్ని మిషన్స్ ఉన్నాయో వాటి అన్నిటి గురించి న్యూస్లో ప్రతిసారి అప్డేట్ చేద్దాం. ఎవరైనా సరే ఫెయిల్ అయిందంటే అది ఒప్పుకోవద్దు, మనం ఇంకా బాగా చేయగలుగుతాం. అది కూడా ఎగ్జామ్ లాంటిదే. చాలామంది చాలా ఇయర్స్ నుంచి ప్రిపేర్ అవుతూ ఉంటారు. ఒక ఎగ్జామ్ పోతే లైఫ్లో ఫెయిల్ అయ్యంటేనా అది ఎండా, ఇంకా మనం ప్రిపేర్ అవ్వచ్చు. అలానే ఇంకా ఎక్సలెంట్ ప్రాజెక్ట్స్ వస్తున్నాయి కదా, అది చేయొచ్చు. ఇది కూడా నాకు తెలిసి మళ్ళీ సార్ట్అవుట్ చేస్తారు. ఏదో చిన్న మిస్టేక్ అయి ఉంటుంది, బట్స్ నథింగ్. సో ఇప్పుడు మనం నెక్స్ట్ టాపిక్లోకి వెళ్దాం. నెక్స్ట్ టాపిక్ చూడండి, ఇదేంటో, ఇదొక డిఫరెంట్ కాన్సెప్ట్ అండి. ఏంటి అంటే మొబైల్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్. ఇక్కడ రాస్తా చూడండి, మొబైల్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్. అదే మీకు ఇమేజ్లో ఉంది. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ ఎవరు చేశారండి, ఐఏఎఫ్, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చేసింది. ఎక్కడుందండి, లడాక్ గుర్తుపెట్టుకోండి. ఈ మధ్య చూసారా, లడాక్లోనే చాలా న్యూస్లు వస్తున్నాయి. లడాక్లోనేమో నిన్న న్యూస్లోనేమో ఒక గ్లేషియర్ ఉందని, మొన్నేమో ఉమ్లింగ్లా పాస్ ఉందని వస్తుంది చూసారా. ప్లస్ లడాక్ కూడా ఒక సపరేట్ యూటీ కేంద్ర పరిపాలన ప్రాంతం అయింది కాబట్టి లడాక్లో ఎక్కువ న్యూస్ వస్తుంది. దీని యొక్క స్పెషాలిటీ ఏంటి అంటే, ఈ టవర్ అనేది ఎలా హెల్ప్ చేస్తుందంటే, అసలు ఎందుకు న్యూస్లో ఉందంటే, ఇది ప్రపంచంలో అత్తైన ఎత్తులో ప్లేస్లో పెట్టిన టవర్. ఈ టవర్ ఏం చేస్తుందంటే, దగ్గరున్న ఫ్లైట్స్కి కానీ, అంటే ఎయిర్ ఫోర్స్ సంబంధించిన ఫ్లైట్స్కి కానీ, హెలికాప్టర్స్కి కానీ ఇది సిగ్నల్ ఇస్తూ ఉంటుంది. ఇది న్యూస్లో ఉంది. పక్కా ఎగ్జామ్లో అడిగితే ఎలా అడుగుతారంటే, ఇది ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అనేది ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు పెట్టింది. అది ఎక్కడ ఉందని అంటారు, అది లడక్ అండి, LAC దగ్గర లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ అంటారు. అది చైనా బార్డర్ వచ్చేసి, చైనాకి ఇండియా బార్డర్ వచ్చేసి లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ అంటారు. లైన్ ఆఫ్ కంట్రోల్ ఇంకోటి ఉంటుంది, అది ఇండియాకి పాకిస్తాన్ మధ్యలో ఉంటుంది. ఇది కూడా అడిషనల్ పాయింట్ మీరు రాసుకోండి కంపల్సరీ. మీకు ఏమైనా డౌట్ ఉంటే సార్ పాజ్ పెట్టండి, మళ్ళీ రివైండ్ చేయండి, చూడండి, ఓకేనా. సో నెక్స్ట్ న్యూస్ చూద్దాం. సో నెక్స్ట్ వచ్చి IIT హైదరాబాద్ న్యూస్లో ఉందండి. IIT హైదరాబాద్ ఎందుకు న్యూస్లో ఉందంటే, వీళ్ళు MPTX అనే మాలిక్యూల్ని కనుక్కున్నారు. MPTX అనే మాలిక్యూల్ ఏం చేస్తుందంటే, IVF తెలుసు కదా, ఇన్ విట్రో ఫర్టిలైజేషన్ అని, మీకు టెస్ట్ ట్యూబ్ బేబీ తెలుసు కదా, ఆర్ పిల్లలు పుట్టిన వాళ్ళకి చేస్తారు చూసారు, ఆ ప్రాసెస్ ఉంటుంది చూసారా డాక్టర్స్, ఆ ప్రాసెస్లో యూజ్ అయ్యే MPTX మాలిక్యూల్ని మన IIT హైదరాబాద్ కృషితో కనుక్కున్నారు. దీనివల్ల ఏంటంటే, ఆ పిల్లలు కలగడం ఇది ఉంటుంది చూసారా, అది చాలా ఈజీగా అండ్ కొత్త
కొత్త ఎలిమెంట్ లాంటిది కనుక్కున్నారు. సో అదే మాలిక్యూల్ ఎంపీటీఎక్స్. గుర్తుపెట్టుకోండి, ఎగ్జామ్లో అడిగితే ఏమంటారంటే రీసెంట్గా ఇన్విట్రో ఫర్టిలైజర్ సంబంధించి సంతానోత్పత్తికి సంబంధించి ఈ మాలిక్యూల్ ఎంపీటీఎక్స్ ఎవరు కృషి వాళ్ళు ఎవరు రీసెర్చ్ చేశారంటే గుర్తుపెట్టుకోండి ఎగ్జామ్లో, అది వచ్చేసి ఐఐటి హైదరాబాద్, మన హైదరాబాద్లో ఉందండి. సో నెక్స్ట్ చూడండి, మోడీజీ గారు ఏదో లాంచ్ చేశారు, చూద్దాము. నేషనల్ మిషన్ ఫర్ ఎడిబుల్ ఆయిల్, నేషనల్ ఎడిబుల్ ఆయిల్ మిషన్, ఆయిల్ పామ్. సో చూడండి ఇక్కడ ఏమి ఇచ్చారు, టు మేక్ ఇండియా సెల్ఫ్ సఫిషియెంట్ ఎడిబుల్ ఆయిల్స్ ఓవర్ 11,000 crores టు బి ఇన్వెస్టెడ్. సో ఏంటి పామ్ ఆయిల్ స్పెషాలిటీ ఏంటి అంటే మీరు చూసినట్టయితే ఎడిబుల్ ఆయిల్కి నార్మల్ ఆయిల్ తేడా ఏంటంటే, ఎడిబుల్ ఆయిల్ అంటే మనము కన్జ్యూమ్ చేయదగింది, అంటే మనం తాగగలిగింది. ఎడిబుల్ సబ్స్టెన్స్ అంటే మనం తీసుకోగలం. ఇప్పుడు ఆయిల్ ఉంటుంది, కోకోనట్ ఆయిల్ ఉంటుంది, అది మనం తాగలేం కదా, తలకు పెట్టుకుంటాం కదా. మన అట్లే కోకోనట్ ఆయిల్ ఇంకో ఆయిల్ ఉంటుంది, అది మనం ఫుడ్లో కూడా వాడచ్చు. సో ఇక్కడ పామ్ ఆయిల్ గురించి చెప్తున్నారు. పామ్ ఆయిల్ ఒక విశిష్టత ఏంటి తెలుసా, మన ఇండియా నుంచి ఎక్స్పోర్ట్ అయ్యే ఆయిల్స్లో 55% గుర్తుపెట్టుకోండి ఎగ్జామ్కి, పామ్ ఆయిల్ యొక్క శాతం ఎంతండి, 55% ఉంది ఎక్స్పోర్ట్స్లో. అంటే అంత ఇంపార్టెంట్ ఆయిల్ మన ఇండియా నుంచి వెళ్ళేది. సో మోడీ గారు ఏమంటున్నారంటే, నిన్న న్యూస్ పేపర్లో ఏమంటున్నారంటే, నార్త్ ఈస్ట్లో ప్లస్ అండమాన్ నికోబార్లో దీని స్కోప్ ఉంది అంటున్నారు. గుర్తుపెట్టుకోండి, నార్త్ ఈస్ట్లో అండమాన్లో. మీకు ఇంకా గుర్తుండాలంటే మీకు ఒక విజువల్ వ్యూ చెప్తాను. పామ్ ఆయిల్ అంటే ఏంటండి, తాటి చెట్టు కైండ్ ఆఫ్ ఆయిల్స్, అంతే కదా. పామ్ ట్రీ అంటే తాటి చెట్టు. అండమాన్ నికోబార్లో ఏంటంటే మొత్తం సీషోర్ కదా, అది మొత్తం అక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే కొబ్బరి చెట్లు కూడా మీరు చూడండి ఎక్కడ ఉంటాయో, కొన్ని సముద్ర తీరాన అక్కడిక్కడ వాటర్ ఉన్న చోట ఉంటాయి కదా బాగా, మన ఊర్లలో కూడా, ఆంధ్రాలో. సో అట్లనే అండమాన్ దగ్గర పామ్ ట్రీస్ అనేది ఎక్కువ ఉన్నాయి కాబట్టి అక్కడ స్కోప్ ఎక్కువ ఉంది, అక్కడ కాన్సన్ట్రేట్ చేయండి అన్నారు. ఎందుకు కాన్సన్ట్రేట్ చేయమన్నారంటే, దానివల్ల అక్కడ లోకల్లో ఏమవుద్దండి, ఇన్కమ్ జనరేట్ అయింది. ఎప్పుడైతే వీళ్ళు అక్కడ ఇంకా పండిస్తారో దీనికి ఇంత డిమాండ్ ఉంది కాబట్టి ఇంకా అవుద్ది. సో ఏమంటున్నారండి, 11,000 crores అనేది మనం ఇన్వెస్ట్ చేస్తున్నాము. ఒక మిషన్లో తీసుకున్నారండి, నేషనల్ మిషన్ ఫర్ ఎడిబుల్ ఆయిల్స్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ అండి. సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ ఎప్పుడు కూడా మనం తక్కువ అంచనా వేయకూడదు, ఓకేనా. వాళ్ళు పెట్టారంటే దానిలో ఏదో రీజన్ ఉంటుంది. అండ్ ఎగ్జామ్కి కూడా చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్లో వాళ్ళకి ఇలాంటివి ఇష్టం, సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసింది అది చేసింది. మొన్న చూసాం కదా మనం పిఎం కిసాన్ కూడా అలాంటి ఇంపార్టెంటే. సో ఇది కూడా అన్నట్టు చూడండి. నెక్స్ట్ చూడండి, ఈ పర్సన్ వచ్చేసి ఇవాళ రీసెంట్ న్యూస్లో ఉన్నారండి, తను పరమపదించారు. సో తిను చాలా గొప్ప పర్సన్. ఎందుకు గొప్ప పర్సన్ అంటే, వీరు ఆయుర్వేదాలో రీసెర్చ్ చేశారండి అండ్ యోగా చేశారు. తిన పేరు వచ్చేసి శ్రీ బాలాజీ తాంబే గారు అండి. మీరు గుర్తుపెట్టుకోండి, బాలాజీ తాంబే గారు ఎగ్జామ్లో అడుగుతారు. బాలాజీ తాంబే గారు ఏ ఫీల్డ్కి చెందిన వ్యక్తి అంటే స్పిరిచువల్ సైన్సెస్ ఆర్ ఆయుర్వేద ఆర్ యోగా అండి. తిను ఆత్మసంతులన్ అనే ఒక విలేజ్ని, ఒక ప్లేస్ని బిల్డ్ చేశారండి, ఓకేనా. ఇది గుర్తుపెట్టుకోండి, ఎగ్జామ్కి వస్తుంది. ఆత్మసంతులన్ అనే విలేజ్ క్రియేట్ చేశారండి. చాలా సర్వీసెస్ అంటే స్పిరిచువల్ సర్వీస్ మీకు తెలుసు కదా, అక్కడ మెడిటేషన్ చేయడం కానీ, పీపుల్కి ఏదైనా జబ్బులు ఉంటే నయం చేయడం, అది ఆయుర్వేదిక్ యోగా త్రూ చేయడం కానీ చేశారండి. చాలా చాలా గ్రేట్ పర్సన్ అండి, మీరు గుర్తుపెట్టుకోండి ఎగ్జామ్లో. నెక్స్ట్ చూడండి, ఇది ఇంకో ఇంపార్టెంట్ దీనిలోంచి ఎన్ని జీకే బిట్స్ వస్తాయో చూడండి మీరే. ఇక్కడ రైనోసిరస్ ఉంది, అక్కడ శాటిలైట్ ఉంది. అదేంటి తెలుసా, ఇండియాలో ఫస్ట్ టైం అంట ఒక నేషనల్ పార్క్కి శాటిలైట్ ఫోన్స్ ఇచ్చారు. అసలు ఫోన్స్ ఎందుకు ఇచ్చారు, అసలు అదేంటో చూద్దాం, ఓకేనా. మీరు ఇది గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా సరే. కాజీరంగా నేషనల్ పార్క్ ఎక్కడుందండి, చాలామంది మీరు వినే ఉంటారు తప్ప ప్లేస్ గుర్తుండకపోవచ్చు. కాజీరంగా నేషనల్ పార్క్ ఎక్కడండి, అస్సాంలో ఉంది. ఇది ఇంపార్టెంట్ అండి, వెరీ 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 ఇంపార్టెంట్. మీరు 3 స్టార్లు కాదు 10 స్టార్లను పెట్టుకోండి. కాజీరంగా నేషనల్ పార్క్ ఎక్కడ ఉందండి, అస్సాంలో ఉంది. అక్కడ ఏం తెలుసా, ఈ రైనోసిరస్ని ఇవన్నీ ఖడ్గమృగాలను ఏం చేస్తారంటే, పోచర్స్ అనే వాళ్ళు ఉంటారు, వాళ్ళు హంటర్స్ అన్నట్టు. వాళ్ళు ఈ ఖడ్గమృగాన్ని చంపేసి దాని కొమ్ము ఉంటుంది కదా, దాని కొమ్ముని తీసేసి దాన్ని తీసుకెళ్ళి ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారు. చైనాలో అటు సైడ్, మయన్మార్ ఇటు సైడ్ కొన్ని నమ్మకాలు ఉంటాయండి, అవి మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయని చెప్పేసి కొన్ని మూఢనమ్మకాలు అనుకోవచ్చు. దానికోసం ఈ యానిమల్స్ చెప్తున్నారు. సో ఎవ్రీ ఇయర్ వీళ్ళకి ఇక్కడున్న లోకల్ సెక్యూరిటీ ఉంటుంది, ఆ సెక్యూరిటీ వాళ్ళకి గన్నులు ఇచ్చినా ఏవి ఇచ్చినా సరే కంట్రోల్ చేయలేకపోతున్నారు. అయితే ఇప్పుడు ఏమైందంటే కొత్తగా శాటిలైట్ ఫోన్స్ పెట్టారండి ఫస్ట్ టైం ఇట్లా నేషనల్ పార్క్కి. అంటే ఎంత ఇంపార్టెంటో చూడండి.
ఈ శాటిలైట్ ఫోన్ వల్ల ఏమైందంటే ఇప్పుడు వరదలు వచ్చాయండి, సడన్గా బ్రహ్మపుత్ర రివర్, ఇది కూడా గుర్తుపెట్టుకోండి, బ్రహ్మపుత్ర రివరు ఈ అస్సాం నుంచి వెళ్తుంది కదా, అది కాజీరంగా నేషనల్ పార్క్ పక్క నుంచి వెళ్తుంది. అప్పుడప్పుడు వరదలు వచ్చినప్పుడు దాని నుంచి వెళ్ళిపోద్ది. అప్పుడు ఏమైతే తెలుసా, ఈ యానిమల్స్ అన్నిటికీ ఆ వరద లెవెల్ పెరిగేసరికి కొంచెం ఎత్తైన ప్రాంతానికి అలా వెళ్తాయండి, చాలాసార్లు వరద ఎక్కువ చచ్చిపోతాయి. సో మనకి శాటిలైట్ ఫోన్ ఉంటే ఏమిటంటే ఇమ్మీడియట్గా ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వచ్చు. అప్పుడప్పుడు సిగ్నల్స్ పోతాయి, టవర్స్ పోతాయి. మొబైల్ ఫోన్ మీకు తెలుసు కదా, మనకు ఊర్లలోనే ఒక్కోసారి అడవిలోకి వెళ్తే అక్కడికి వెళ్తే రావు కదా, అందుకే శాటిలైట్ ఫోన్స్ని పెట్టారు. సో మన ఎగ్జామ్కి గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్ ఏంటండి, కాజిరంగా నేషనల్ పార్క్ అస్సాంలో ఉంది, బ్రహ్మపుత్ర రివర్ దాని నుంచి వెళ్తుంది, దాని వరదలు దీన్ని ఎఫెక్ట్ చేస్తాయి, అండ్ శాటిలైట్ ఫోన్తో వీటిని రక్షించాలని చూస్తున్నాం. ఓకేనా, ప్రతి ఒక్క జీవి మన నేచర్లో చాలా ఇంపార్టెంట్. ఈ నేషనల్ పార్క్ స్పెషాలిటీ ఏంటంటే మనం వెళ్ళి చూడాలంటే జూలో అయితేనేమో వాటిని బోన్లో పెడతారు కదా, ఇక్కడ మనం వెళ్ళాలంటే మనల్ని బోన్లో పెడతారు. మా ఫ్రెండ్స్ వాళ్ళు నార్త్ ఈస్ట్లో అక్కడ ఉన్నప్పుడు ఏం చేశారంటే వాళ్ళు ఒకసారి విజిట్ చేశారు, వాళ్ళకి ఏంటంటే సఫారీ జీప్ లాంటిది ఒకటి ఇచ్చి వాళ్ళని తీసుకెళ్లారు. అప్పుడప్పుడు ఈ ఖడ్గమృగాలు వెంటబడతాయి కూడా, వీళ్ళు పారిపోయి తప్పించుకొని వచ్చేవాళ్ళు అన్నట్టు. సో ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఇది టూరిజం కూడా ఎక్సలెంట్ ప్లేస్ కాజిరంగా నేషనల్ పార్క్. ఇంకా న్యూస్లో వచ్చినప్పుడు అండి ఇంకా మన నేషనల్ పార్క్స్ అవి ఇవి ఏంటో చూద్దాం. ఓకేనా, దిస్ ఈజ్ ఫర్ ఈ న్యూస్కి ఇంతవరకు సరిపోద్ది మనకి. సో నెక్స్ట్ చూడండి, సిడ్బీ ఒకటి కొత్తగా లాంచ్ చేసిందండి. ఏంటంటే డిజిటల్ ప్రయాస్, ఏ యాప్ ఫర్ ప్రొవైడింగ్ లోన్స్. మీకు డౌట్ రావచ్చు, సార్ అన్ని బ్యాంక్స్ అన్ని రీఫైనాన్సింగ్ ఏజెన్సీస్, ఫర్ ఎగ్జాంపుల్ సిడ్బీ కానీ ఈ నాబార్డ్ ఉందనుకోండి, అవి బ్యాంక్స్ కాదు, రీఫైనాన్సింగ్ ఏజెన్సీస్. అవి ఏంటంటే బ్యాంక్స్ లోన్ ఇస్తే బ్యాంక్కి ఇవి లోన్ ఇస్తాయి అన్నట్టు. ఈ పెద్ద ఆర్గనైజేషన్స్ మీరు గుర్తుపెట్టుకోవాలన్నట్టు. సో సిడ్బీ అండ్ నాబార్డ్ అయితే అగ్రికల్చర్ సంబంధించి ఇస్తుంది, సిడ్బీ అయితే కొంచెం ఇండస్ట్రీ సంబంధించింది, స్మాల్ ఫైనాన్స్ వాటికి ఇస్తుంది. సో ఈ లోన్ ఏంటి అంటే వీళ్ళు అర్బన్లో ఏం చేశారంటే లోన్స్ 1 డేలో లోన్ ఇవ్వడానికి ఫిక్స్ అయ్యారు. ఎవరికి లోన్ ఇస్తారంటే బిగ్ బాస్కెట్ తెలుసు కదా మీకు, బిగ్ బాస్కెట్ అంటే ఏం లేదండి, బిగ్ బాస్కెట్ ఈజ్ లైక్ అమెజాన్ ఉంది కదా, మీరు అమెజాన్లో బుక్స్ ఎట్లా ఆర్డర్ పెడతారో బిగ్ బాస్కెట్లో ఆర్డర్ పెడితే మనకి ఇంట్లో కూరగాయలు కానీ ఇంట్లో వస్తువులు కానీ వస్తాయి. అమెజాన్లో కూడా వస్తాయి, బట్ బిగ్ బాస్కెట్ ఎక్స్క్లూజివ్ లైక్ సూపర్ మార్కెట్, మన ఇంట్లో డే టు డే లాగా. వాళ్ళతో టైఅప్ అయ్యారు. ఎందుకు టైఅప్ అయ్యారంటే వీళ్ళ డెలివరీ బాయ్స్ ఉంటారు కదా, వాళ్ళకి చాలామందికి ఎవరి దగ్గర బైక్స్ లేకపోయినా వ్యాన్స్ లేకపోయినా వీళ్ళు లోన్ ఇస్తారంట. అది కూడా ఎలాంటిది అని తెలుసా, ఈ వ్యాన్స్ అండ్ ఈ బైక్స్ గుర్తుపెట్టుకోండి, ఈ బైక్స్ ఈ వ్యాన్స్. న్యూస్లో అయితే ఏమి ఇచ్చారంటే సిడ్బీ బిగ్ బాస్కెట్తో టైఅప్ అయ్యి వాళ్ళ డెలివరీ బాయ్స్కి ఎవరి దగ్గర అయితే లేదో బైక్ కొనుక్కోవడానికి, వాళ్ళకి నెలకు ఫర్ ఎగ్జాంపుల్ 15,000 20,000 వచ్చాయనుకోండి, అది లోన్ కట్టుకోవడానికి ఈఎంఐ రూపంలో కన్వర్ట్ చేస్తే వాళ్ళకి ఈజీ అయ్యింది, వాళ్ళకు కూడా ఒక ఎంప్లాయ్మెంట్ అనేది వస్తుంది. లోన్ అనేది అంత ఇంపార్టెంట్ అండి. సో అందుకే ఈ బైక్స్ ఈ వ్యాన్స్ వల్ల ఏమైందండి బెనిఫిట్ మీకు. సో ఈ బైక్స్ ఈ వ్యాన్స్ వల్ల మనకి ఎట్లాగో పొల్యూషన్ కూడా తగ్గిస్తుంది కాబట్టి, ప్లస్ వీళ్ళ మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే సిడ్బీ వాళ్ళది ఆంటర్ప్రెనర్షిప్ పెంచడం, అంటే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ని ప్రోత్సహించడం అండి. ఇది ఒక అద్భుతమైన స్కీమ్. ఎగ్జామ్లో అడుగుతారు, డిజిటల్ ప్రయాస్ అంటే ఏమిటి, లోన్స్ ప్రొవైడ్ చేస్తారు సింగిల్ డేలో. నెక్స్ట్ ఎవరు ఇచ్చారండి, ఎవరు ప్రొవైడ్ చేస్తారంటే సిడ్బీ లాంచ్ చేస్తారండి. ఏ బ్యాంక్ కాదు, ఎస్బీఐ హెచ్డిఎఫ్సి అలా ఇస్తారు, అస్సలు కాదు, సిడ్బీ అని గుర్తుపెట్టుకోండి. ఆల్రెడీ క్విజ్లో కూడా అడుగుదామండి మళ్ళీ. సో మీకు మళ్ళీ రివైజ్ అయినట్టు ఉంటుంది, మళ్ళీ రివైజ్ అయినప్పుడు ఏంటంటే పర్మనెంట్గా గుర్తుంటుంది. నెక్స్ట్ చూడండి, మహువా. అసలు ఏంటి మహువా అంటే ఏంటి, ఇది ఒక కైండ్ ఆఫ్, ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఉసిరికాయ అంటారు చూసారు, ఉసిరికాయ లాంటి ఒక చిన్న ఫ్రూట్ లాంటిదండి. ఇది ఎక్కడ దొరుకుతుందండి, ఛత్తీస్గఢ్లో దొరుకుతుంది. ఛత్తీస్గఢ్ అనే కాదండి, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, బీహార్ అన్ని చోట్ల దొరుకుతుంది. బట్ ఛత్తీస్గఢ్ అనేది ఇది న్యూస్లో ఉంది. ఏం చేస్తున్నారు తెలుసా, ఇక్కడ నుంచి దీన్ని ఫ్రాన్స్కి పంపిస్తున్నారు, ఎక్స్పోర్ట్. మనకు ఒక డీల్ వచ్చింది ఫ్రాన్స్కి. సో మీరు ఎగ్జామ్కి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ మహువా అంటే చూడండి, మహువా పూలు కానీ ఫ్రూట్స్ కానీ ఉంటుంది. దీంతో ఏం చేస్తారంటే దీంతో ఆల్కహాల్ కైండ్ ఆఫ్ తయారు చేయొచ్చు. మీరు ఆల్కహాల్ అనగానే వెంటనే భయపడాల్సిన అవసరం లేదు, దాన్ని మెడిసిన్లో వాడతారు అండ్ సిరప్లా కూడా వాడతారు. ఓకేనా, అది చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి అన్నట్టు. అంటే ఎక్కువ ఏది తీసుకున్నా అనర్థం అన్నట్టు, మహువా కూడా ఎక్కువ తీసుకున్నా సరే కొంచెం మత్తు అనేది వస్తుంది అన్నట్టు న్యూస్లో చదివా. సో ఏంటంటే మెడిసినల్ ప్రాపర్టీస్కి అండ్ మనకి సిరప్లా కూడా యూజ్ చేస్తారండి మహువా. సో దీనివల్ల ఏమైతే తెలుసా, అక్కడ లోకల్ కమ్యూనిటీలో ఎంప్లాయ్మెంట్ అనేది అంటే డైలీ వేజెస్ కానీ ఇవి వస్తాయి, ప్లస్ అక్కడ ఎకనామీ కూడా డెవలప్ అవుతుంది. మీరు ఆల్రెడీ చూసినట్టయితే కోవిడ్ వల్ల ఏమైందండి, కోవిడ్ వల్ల
కంట్రీలో జీడిపి కానీ గ్రోత్ కానీ అన్నీ డౌన్ అయిపోయాయి. ఎందుకంటే మనీ జనరేషన్ అనేది లేదు. బట్ ఇప్పుడు ఇట్లాంటి ఎక్స్పోర్ట్స్ రావడం వల్ల మనకి చాలా బెనిఫిట్ అండి. సో అపిడా అనేది ఏజెన్సీ ఎంకరేజ్ చేస్తుందండి. సో ఇట్లాంటి ఎక్స్పోర్ట్స్ కానీ ఇట్లాంటి ట్రైబల్కి సంబంధించిన వాళ్ళు వీళ్ళందరూ కూడా ట్రైబల్ ఏరియాస్లో ఉండే పీపుల్ అండి. కొంచెం అడవికి వెళ్ళేసి అవి ప్లగ్ చేసి తీసుకురావడము, వాటి డైరెక్ట్ ఎక్స్పోర్ట్ క్వాలిటీకి ఎప్పుడైతే సెలెక్ట్ అయిందో అప్పుడు మన ఎకనామీ అనేది బూస్ట్ అయింది. సేమ్ మన ఎలిజిబుల్ ఆయిల్స్ మిషన్ లాగా అవైతే ఎట్లా డెవలప్ చేయాలనుకుంటున్నారో ఇది డెవలప్ చేస్తారండి. ఇవన్నీ కూడా మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెసింగ్ అంటే సరే ప్రాసెసింగ్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. అగ్రికల్చర్ నుంచి ప్రాసెసింగ్కి వెళ్ళింది అనుకోండి, దాని ప్రైస్ పెరిగిపోద్ది. మీ డౌట్ రావచ్చు ఎలా పెరుగుద్దని. ఇప్పుడు మీరు మార్కెట్కి వెళ్ళండి, ఆలుగడ్డలు కొనండి, ఎంత ఉంటాయి కిలో? ఇదే మీరు అదే ఆలు చిప్స్ కొనండి, ఎంత కాస్ట్ ఉంటుంది? బట్ 10 రూపీస్ ఇన్ని ఆలు చిప్స్ 10 రూపీస్కి కొన్నే వస్తాయి, దాని కాస్ట్ పెరిగిపోయింది. బట్ ఇదే మీరు అగ్రికల్చర్లో కొంటే ఎక్కువైంది. అందుకే ఇండియాలో ఎప్పుడైనా సరే సర్వీస్ సెక్టర్ హైలో ఉంది, ఎప్పుడైతే అగ్రికల్చర్ లో ఉందో మనం మధ్యలో ఉన్న మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ఆర్ ఫుడ్ ప్రాసెసింగ్ గుర్తుపెట్టుకోండి. ఫుడ్ ప్రాసెసింగ్ ఈజ్ ద ఫ్యూచర్. ఏదైనా సరే ఫర్ ఎగ్జాంపుల్ టమాటాస్ ఉన్నాయి, వాటిని మనం సాస్ లాగా చేసి అమ్మవచ్చు, ఆల్రెడీ అమ్ముతున్నారు. సో దాని యూనిట్ పెంచడం వల్ల ఏమైందంటే ఎక్కువ మంది లేబర్ ఇన్వాల్వ్ అవుతారు, ఎక్కువ మందికి మనీ వస్తే చాలా మంది ఇంక్లూడ్ అవుతారు. కాబట్టి ఇది కూడా మహువా కూడా అందుకే ఎంకరేజ్ చేస్తారు. ఎగ్జామ్లో అడిగే క్వశ్చన్ ఏంటంటే మహువా అనేది ఏ స్టేట్లో దొరుకుద్ది అంటే మీరు గుర్తుపెట్టుకోండి ఛత్తీస్గఢ్. ఏ దేశంతో ఒప్పందం కుదుర్చుకున్నారంటే ఫ్రాన్స్తో ఒప్పందం కుదుర్చుకున్నారని గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు చూడండి, కోవిడ్ టైంలో చూడండి మన అందరూ కంట్రీస్ ప్రధానులు ప్రెసిడెంట్లు అందరూ కూర్చొని మాట్లాడుకుంటున్నారు కదా. ఇది ఏంటంటే దీని పేరు ఎస్సీఓ అంటే షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్. దీని గురించి ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ నేను మీకు చెప్తాను 1 by 1, మీరు బుక్లో నోట్ చేసుకోండి. ఓకేనా? డైరెక్ట్గా మీకు ఫ్యాక్ట్స్ చెప్తాను. ఇక్కడ ఫస్ట్ హెడ్ క్వార్టర్స్ వచ్చేసి బీజింగ్ ఎక్కడ ఉందండి? చైనాలో, ఇది అందరికీ తెలుసు. హెడ్ క్వార్టర్స్ వచ్చి బీజింగ్ అండి. తర్వాత ఇది ఎస్సీఓ ఫామ్ అయినప్పుడు ఏంటంటే ఓన్లీ 5 కంట్రీస్తో ఫామ్ అయిందండి. తర్వాత ఇంకో 2 కంట్రీస్ యాడ్ అయ్యాయి, అవేంటో చూద్దాం. ఓకేనా? ఫస్ట్ చైనా, రష్యా, కజకిస్తాన్, కిర్గిస్తాన్, తజికిస్తాన్. మీరేం కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. చైనా, రష్యా, కజకస్తాన్, కిర్గిస్తాన్, తజికిస్తాన్ ఈ 5 కలిసి ఫస్ట్ ఫామ్ అయ్యాయండి. దాని తర్వాత ఏమైందంటే ఇండియా, చూడండి మన భారత ప్రధాని గారు. నెక్స్ట్ చూడండి పాకిస్తాన్ కూడా యాడ్ అయింది. మీకు డౌట్ రావచ్చు ఇది ఫామ్ అయినప్పుడు ఏంటంటే ఇంటర్నేషనల్ లెవెల్లో అన్ని కంట్రీస్ ఏమన్నాయంటే మిగతా కంట్రీస్ ఇండియా కూడా ఉండాలని చెప్పేసి అన్నాయి, అంటే రష్యా లాంటి వాళ్ళు. అప్పుడు చైనా ఏం చేసింది, ఇండియా ఒకటే ఉండేలా మనకి ఇంకొంచెం పవర్ ఉండాలి కదా, మాకు సపోర్ట్ ఉందని చెప్పేసి చైనా ఏం చేసిందంటే పాకిస్తాన్ కూడా యాడ్ చేసింది. సో ఇండియా అండ్ చైనా యాడ్ అయ్యాయండి 2007లో. సో ఇది ఎప్పుడు ఫామ్ అయిందండి, ఎస్సీఓ ఎప్పుడు ఫామ్ అయిందని ఎగ్జామ్లో అడుగుతారు. ఎస్సీఓ స్థాపించిన సంస్థ ఎప్పుడు అడుగుతారు, అది వచ్చేసి 2001లో. సో ఇక్కడ ఏం మాట్లాడుకుంటారంటే మన ఏరియాలో అంటే యురేషియాలో యూరోప్ అండ్ ఏషియా అని చూసారా, ఇటు సైడ్ ఈ కంట్రీస్ ఉన్న పార్ట్ వరకు ఇక్కడ ఉన్న వాళ్ళకి సెక్యూరిటీ గురించి కానీ వాళ్ళ ఎకనామీ గురించి కానీ నెక్స్ట్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఏంటంటే ఇది ఒక చాలా ఇంపార్టెంట్ గ్రూప్. ఇది మన రీజనల్ గ్రూప్ అండి. ఇది యునైటెడ్ నేషన్స్ లాగా అన్ని కంట్రీస్ ఉండవు, ఇది ఒక రీజనల్ గ్రూప్ అండి. సో దీనిలో మన ప్రధాని గారు ఆన్లైన్లో అటెండ్ అయ్యారు. సో ఇట్స్ ఎ గుడ్ థింగ్. మీరు ఎగ్జామ్లో మాత్రం ఇవి గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ ఫ్యాక్ట్స్. ఓకేనా? ఈ ఒక్కొక్క పాయింట్ ఒక్కొక్క ఫ్యాక్ట్ ప్రతి ఒక్కటి మీ నోట్స్లో రాసుకోండి, రివైజ్ చేయండి ఎస్సీఓకి సంబంధించింది. ఇట్లా ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్కి ఏ వచ్చినా సరే మీకు కంప్లీట్ ఇట్లాంటి ఫ్యాక్ట్స్ ఇస్తానండి, అది మీ నోట్స్లో రాసుకోండి, ఒకసారి రాసుకుని సరిపోద్ది. నెక్స్ట్ చూడండి, ఇంకొక అద్భుతమైన మిసైల్ తయారు చేశారండి మన డిఆర్డిఓ వాళ్ళు. చూడండి డిఆర్డిఓ బెంగళూరు ఎక్కడుందండి, బెంగళూరులో ఈ డిఆర్డిఓ సంస్థ ఒక క్రూజ్ మిసైల్ లాంచ్ చేశారు. బట్ ఇది ఎందుకు సార్ ఎగ్జామ్లో ఉందంటే ఇది ఫస్ట్ ఇండిజినియస్ టెక్నాలజీతో క్రియేట్ చేసిన క్రూజ్ మిసైల్. ఓకేనా? గుర్తుపెట్టుకోండి, క్రూజ్ మిసైల్ ఇండిజీనియస్ అంటే మొత్తము మనమే ఇండియానే మొత్తం టెక్నాలజీ అది మొత్తం యూజ్ చేసిన ఉపయోగం. ఇక్కడ 800 meters రేంజ్ అని ఇచ్చారు కదా టెస్ట్,
బట్ టెస్టింగ్లో ఏమొచ్చింది తెలుసా, 1000 కిలోమీటర్స్ కూడా ఫార్ వెళ్తుందండి. ఇది కూడా ఒక ఇంపార్టెంట్ పాయింట్. సెకండ్ పాయింట్ వచ్చేసి 300 కేజీస్ వెయిట్ వరకు కూడా వెళ్తుందండి. సో అది దీని గురించి అండి. మీరు ఇప్పుడు చూసినట్టయితే క్రూజ్ మిసైల్, దాని పేరు నిర్భయ్. ఎగ్జామ్లో అడుగుతారు నిర్భయ్, రీసెంట్లో న్యూస్ ఉంది. నిర్భయ్ అంటే ఏంటి అంటారు, ఆప్షన్స్ ఎలా ఇస్తారు సార్, సబ్మెరైనా ఆర్ ఎయిర్ క్రాఫ్ట్ అని అడుగుతారు. బట్ కాదు, మిసైల్, క్రూజ్ మిసైల్ అండి. అది చాలా ఇంపార్టెంట్. సో ఇది వచ్చేసి సబ్సానిక్ మిసైల్ అండి. మీకు డౌట్ రావచ్చు, సబ్సానిక్ అంటే ఏంటి, సబ్సానిక్, సానిక్ అంటే సౌండ్ వేగంతో వెళ్ళేదండి, సబ్సానిక్ అంటే సౌండ్ కంటే వేగం తక్కువ వెళ్ళేది. సో దాని వేగం ఎంతో చూద్దాం, ఓకేనా. దాని వేగం వచ్చేసి 0.7 to 0.9 మ్యాక్ అంటారండి. మ్యాక్ అనేది వీటిని మెజర్ చేసే యూనిట్స్ అండి, ఓకేనా. కిలోమీటర్స్ పర్ అవర్, మైల్స్ పర్ అవర్ దాటి వెళ్ళిపోయి కొన్ని వేల కిలోమీటర్ స్పీడ్ వెళ్తుంది కాబట్టి 0.7 to 0.9 మ్యాక్ అని అంటామండి. దీని ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే, మీకు డౌట్ రావచ్చు దీన్ని ఎక్కడి నుంచి లాంచ్ చేస్తారని అడగొచ్చు. ఎగ్జామ్లో అడిగితే గుర్తుపెట్టుకోండి, దీన్ని ల్యాండ్ మీద, ఫర్ ఎగ్జాంపుల్ ల్యాండ్ ఉందనుకోండి, ల్యాండ్ మీద నుంచి ఫ్లైట్ వెళ్తే ఫ్లైట్లో నుంచి, సబ్మెరైన్ అయితే సబ్మెరైన్ నుంచి, ఎక్కడి నుంచైనా లాంచ్ చేయబడే అద్భుతమైన వెహికల్ మిసైల్ వచ్చేసి నిర్భయ్ అండి. మన డిఆర్డిఓ ఈరోజు ఈ స్థానంలో ఉన్న కారణము ఏపీజే అబ్దుల్ కలాం గారి కృషి ఎంతో ఉందండి. తను వచ్చాకే ఇండియాకి మన సొంత మిసైల్స్ కానీ, రాకెట్ లాంచ్ వెహికల్స్ కానీ ఇవన్నీ కూడా ఇంప్రూవ్ అయ్యాయి. సో వీ షుడ్ థ్యాంక్ హిమ్. అబ్దుల్ కలాం సార్ ఎక్కడున్నా సరే వీ షుడ్ థ్యాంక్ హిమ్. సో నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఇంపార్టెంట్ న్యూస్ వచ్చేసి ఆగస్ట్ 12 రోజు వరల్డ్ ఎలిఫెంట్ డే చేశారండి. ఎలిఫెంట్స్ ఇండియాలో ఎక్కడెక్కడ ఉన్నాయండి, ఎక్కడెక్కడ ఉన్నాయి తెలుసా, గుర్తుపెట్టుకోండి. కర్ణాటక, కేరళ, అస్సాం. ఈ 3 ఎందుకు గుర్తుపెట్టుకున్నా అంటే ఇవి షఫుల్ అవుతుంటాయండి. ఒకసారి కర్ణాటక ముందు, ఒకసారి కేరళ, తర్వాత ఒకసారి అస్సాం, అప్ అండ్ డౌన్ అవుతుంటాయి టాప్ 3లో. ఇక్కడ మన ఎలిఫెంట్స్ యొక్క జనాభా, వాటి శాతం అనేది ఎక్కువ అండి. ఇది జస్ట్ ఒక న్యూస్ అంతే. వరల్డ్ ఎలిఫెంట్ డే ఎప్పుడు సెలబ్రేట్ చేసుకున్నారని చెప్తే, వీటి యొక్క పరిరక్షణ కానీ, వీటిని సంరక్షించుకోవడం కానీ, వీటి పిల్లలు కానీ, సంతానోత్పత్తి ఇవన్నీ కూడా గవర్నమెంట్ టేక్ కేర్ చేస్తుంది. గవర్నమెంట్కి నిజంగా చెప్పాలంటే చాలా వర్క్స్ ఉంటాయి. అండ్ గవర్నమెంట్ సర్వెంట్స్ మీలాంటి వాళ్ళు, వాళ్ళ యొక్క సర్వీస్ కూడా చాలా ఇంపార్టెంట్. మీరు ఏ జాబ్ అయినా ఉండండి, బట్ మన నేచర్ని, పీపుల్ని అన్నింటినీ చూసుకోవాల్సిన బాధ్యత మనదే, ఓకేనా. సో అది న్యూస్ ఇవాళ. నెక్స్ట్ చూడండి, ఇది ఇవాళ కరెంట్ అఫైర్స్ అండి. సో ఇవాళ 5 క్వశ్చన్స్ ఇస్తున్నాను. ఇవాళ నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, వీడియో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి ఆన్సర్. తప్పైనా పర్లే కామెంట్ చేయండి. 5 క్వశ్చన్ కాదు, ఒక క్వశ్చన్ అయినా కామెంట్ చేయండి. ఎందుకు తెలుసా, మీకు ఆ క్వశ్చన్ లైఫ్ లాంగ్ గుర్తుంటుంది. మీరు 5 టైప్ చేసి 5 గుర్తుంటాయి, ఒకటి కామెంట్ చేసి ఒకటైనా గుర్తుంటుంది. అది మీ ఇష్టం, నేను అందుకే ఎవరిని ఫోర్స్ చేయట్లేదు. బట్ ఈ వీడియో చూస్తున్న మీరు, నేను మీకే చెప్తున్నాను, మీరు కామెంట్ చేయండి, దయచేసి కామెంట్ చేయండి. ఎగ్జామ్లో మీకు చాలా చాలా యూస్ఫుల్. అంతకుముందు మనం చెప్పినప్పుడు స్టూడెంట్స్ ఏమన్నా తెలుసా, సార్ ఎగ్జామ్లో వచ్చినప్పుడు మాకు ఆ హ్యాపీనెస్ వేరు సార్, అది క్వశ్చన్ ఎగ్జాక్ట్ క్వశ్చన్ అడగాల్సిన అవసరం లేదండి, ఎగ్జాక్ట్ క్వశ్చన్ అడగాల్సిన అవసరం లేదు, ఇండైరెక్ట్గానే అడగొచ్చు. నార్త్ ఈస్ట్లో బ్రహ్మపుత్ర రివరు ఏ స్టేట్ని వరదతో ఎఫెక్ట్ చేస్తుంది అంటే అస్సాం అనేది మీకు కామన్గా వస్తుంది కదా, అది పెట్టేయచ్చు. ఇండైరెక్ట్ క్వశ్చన్లు అయినా సరే మీకు హ్యాపీనెస్ వస్తుంది. ఒక్కోసారి ఆ ఒక్క క్వశ్చనే మనకి తలక్రిందులు అవ్వచ్చు. చాలామంది స్టూడెంట్స్ వచ్చి అంటారు, సార్ 0.5 మార్క్తో పోయింది సార్, 1 మార్క్తో పోయింది అంటే. బట్ మళ్ళీ వెయిట్ చేయాలి, మళ్ళీ ఇంకో ఇయర్ వెయిట్ చేయాలి. ఒక ఇయర్ అయినా వెయిట్ చేయొచ్చు, 3 ఏళ్ళైనా వెయిట్ చేయొచ్చు. సో మీ వ్యక్తిగతమైన టైము, సమయం, ఎనర్జీ అన్నీ వేస్ట్ చేయకుండా కరెంట్ అఫైర్స్ బిట్స్ ఉన్నాయి కదా, క్వశ్చన్స్ మేమే మీకు తయారు చేసి ఇస్తున్నాం కదా. సో డైలీ 5 క్వశ్చన్స్, నెలకు చూడండి హండ్రెడ్స్ ఆఫ్ క్వశ్చన్స్ మీరు చేసినట్టు అవుతుంది. కాబట్టి ఇవాళ క్వశ్చన్స్ ఏంటో చూద్దాం. అల్ మొహీద్ అల్ హింద్ ఏ దేశాల మధ్యన యుద్ధ క్రీడ ఆర్ నావెల్ ఎక్సర్సైజ్, నావెల్, ఇది నావెల్ అండి, ఓకేనా. నావెల్ ఎక్సర్సైజ్ ఏ కంట్రీస్ మధ్య జరిగింది, ఇది నిన్నటి న్యూసే, మీరు చూస్తే గుర్తుపడతారు కూడా. ఇండియా శ్రీలంకనా, ఇండియా యుఏఈనా, ఇండియా సౌదీ అరేబియానా, ఇండియా ఇరానా, ఇండియా ఇరానా. ఆలోచించండి ఏది రైట్ ఆన్సర్. నాకు తెలుసు మీరు రైట్ ఆన్సర్ పెట్టగలరు, పెట్టండి. నెక్స్ట్ చూడండి, ఇటీవల వాటర్ ప్లస్ గుర్తింపు పొందిన నగరం ఏది? నిన్నే డిస్కస్ చేసాం అసలు వాటర్ ప్లస్ అంటే ఏంటి, స్వచ్ఛ భారత్ ఏంటి, ఇదేంటి డిస్కస్ చేసాం కదా. ఇప్పుడు ఆప్షన్ చూడండి, హైదరాబాదా, మన హైదరాబాద్కి ఇచ్చారా, న్యూఢిల్లీ దేశ రాజధానికి ఇచ్చారా, బెంగళూరుకి ఇచ్చారా, ఆర్ ఇండోర్ క్లీనెస్ట్ సిటీ అనుకున్నాం కదా, క్లీనెస్ట్ సిటీకి ఇచ్చారా. సో మీరు ఆన్సర్ గెస్ చేసి
పెట్టండి. నెక్స్ట్ చూడండి, గ్లోబల్ యూత్ డెవలప్మెంట్ ఇండెక్స్లో 2021 ఇండియా ర్యాంక్ ఎంత? చూడండి, ఎగ్జామ్లో ఇలానే ఇస్తారు మీకు 50, 100, 150, 200 అలా ఇవ్వరు, పక్క నెంబర్లు ఇస్తారు. 120, 121, 122, 123. సార్ మాకు 1-2 వరకు గుర్తుంది సార్, తర్వాత గుర్తులేదంటే ఎగ్జామ్లో జరిగేది ఇదే. అందుకే ఈ క్వశ్చన్ కంపల్సరీ ట్రై చేయండి, తప్పు పోయినా రైట్ అయినా ట్రై చేయండి, కావాలంటే వీడియో చూసి ట్రై చేయండి, బట్ కామెంట్ కంపల్సరీ చేయండి. నెక్స్ట్ చూడండి, ప్రపంచంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే కృత్రిమ మేధలో ఇన్నోవేషన్కి పేటెంట్ కల్పించిన మొట్టమొదటి దేశం ఏది? నిన్న మనం డిస్కస్ చేసుకున్నాం న్యూస్లో. యుఎస్ఏనా? అందరూ యుఎస్ఏ అనుకుంటారు. యుఎస్ఏనా, రష్యానా, జపానా, దక్షిణ ఆఫ్రికానా? ఒక్కసారి నిన్న క్లాస్ అన్న చూడండి, లేకపోతే మీకు గుర్తుంటే టైప్ చేయండి, బట్ ట్రై చేయడం మాత్రం మిస్ చేద్దాం. నెక్స్ట్ చూడండి, లాస్ట్ క్వశ్చన్, హౌ ఎర్త్ గాట్ ఇట్స్ బ్యూటీ? హౌ ఎర్త్ గాట్ ఇట్స్ బ్యూటీ నవల రచయిత ఎవరు? ఎవరు ఆ నవల రచయిత గారు ఎవరు? సునీతా కృష్ణన్ గారా, రమామూర్తి గారా, శివాని మెహ్రా గారా, సుధామూర్తి గారా? ఈ 5 క్వశ్చన్లోనే ఆన్సర్ ఉందండి. సో మీరు రేపు మనము ఇంకో అద్భుతమైన వీడియోతో కలుద్దాము. ఈలోపు మీరు ఏం చేయాలండి, మనం ఏం డిస్కస్ చేసాము ఇవాళ? నిన్నటి క్వశ్చన్స్కి ఆన్సర్ డిస్కస్ చేసాము, తర్వాత ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేసాము, అండ్ క్వశ్చన్స్ డిస్కస్ చేసాము. దీంతోపాటు ఇంకేం చేసాము, మన బుక్స్ ఆన్లైన్లో సేల్కి ఉన్నాయి, ప్లస్ బుక్ స్టార్లో కూడా ఉన్నాయి. తప్పకుండా వెళ్ళి చూడండి, కొనండి. అండ్ సీ యూ టుమారో. కామెంట్ చేయండి, లైక్ చేయండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి, చూపించండి మేము రోజు ఇంత సిన్సియర్గా ఆన్సర్ చేస్తున్నాం ఈ వీడియోకి. మా కమెంట్స్ వాళ్ళ అప్రిషియేషన్ రూపంలో రికగ్నైజ్ చేస్తున్నారు, ఒక అక్నాలెడ్జ్మెంట్ ఇస్తారని చెప్పి వీడియో పంపించి చూడమనండి. వాళ్ళు కూడా వాళ్ళ ఇన్స్టిట్యూట్లో ప్రిపేర్ అయినా, ఈవెన్ మన దగ్గర ఎక్కడ ప్రిపేర్ అయినా పర్లేదు, బట్ వాళ్ళు కూడా యాక్టివ్గా ఉంటారు కదా మీతో పాటు. సో సీ యూ టుమారో, టేక్ కేర్, థ్యాంక్ యూ, బాయ్.